హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, డిజిటల్ ఇల్లస్ట్రేషన్ ఎలా డ్రా చేయాలి చూపిస్తాను. గైస్, ఇక్కడ ఐబీస్ పెయింటెక్స్ యాప్ కనిపిస్తుంది కదా, ఇది ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంది. సో ఇది ఓపెన్ చేయగానే మనకి మై గ్యాలరీ కనిపించింది కదా, అది క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి. నేను A5 క్యాన్వాస్ సైజ్ చూస్ చేసుకున్నాను. సో మన ఇష్టం గైస్, ఏదైనా క్యాన్వాస్ సైజ్ చూస్ చేసుకోవచ్చు లేదా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లేయర్స్ క్లిక్ చేశాను. సో ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మన డైరెక్ట్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇందులోకి వెళ్ళి మనం ఏదైనా రిఫరెన్స్ పిక్చర్ చూస్ చేసుకోవచ్చు, మన ఫోటో ఆర్ ఏదైనా. సో నేను ఇది చూస్ చేసుకున్నాను, దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. సెట్ చేసుకున్నాను గైస్. సో ఇక్కడ రైట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా లైన్ డ్రా చేయాలని అడుగుతుంది, దాన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్ తీసుకున్నాను కదా, అది ఫస్ట్ లేయర్లో పెట్టి ఒపాసిటీ ఒక 76లో పెట్టాను. ప్లెయిన్ లేయర్ని సెకండ్లో పెట్టుకున్నాను. ఈ యాప్ గురించి కంప్లీట్ వీడియో నేను పెడతాను గైస్. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫోర్స్ ఫెడ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. పెన్సిల్ సైజ్ 2.4లో పెట్టి అవుట్లైన్ అంతా డ్రా చేస్తున్నాను గైస్. ఇక్కడ స్క్రీన్ పైన నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, ప్లీజ్ ఫాలో అవ్వండి గైస్. గైస్, అవుట్లైన్ డ్రా చేయడం అంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, సో చూసేయండి. ఓకే గైస్, అవుట్లైన్ కంప్లీట్ అయిపోయింది. గైస్, ఇక్కడ లేయర్స్ క్లిక్ చేయండి. మళ్ళీ ఫస్ట్ లేయర్లో పెట్టుకొని ఐ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు రిఫరెన్స్ పిక్ కనిపించదు. అండ్ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఇంకొక లేయర్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కలర్స్ చూజ్ చేసుకోవాలి. సో నేను స్కిన్ కలర్స్ చూజ్ చేసుకొని ఇక్కడ బొకెట్ మోడ్ యూజ్ చేశాను. సో జస్ట్ వన్ ట్యాప్, ఇలా ట్యాప్ చేయగానే మనకి కలర్ అనేది ఫిల్ అయిపోతుంది. నెయిల్స్ అండ్ ఫింగర్స్, సో ఇలా అన్నీ ఫిల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ గైస్, డ్రెస్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. నేను రెడ్ చూజ్ చేసుకున్నాను. రెడ్ కూడా కాదు ఇది, మెరూన్. సో మెరూన్ కలర్ చూజ్ చేసుకున్నాను. అండ్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలానే ఆర్ట్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను షేడింగ్స్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.